స్పీడ్ బ్రేకర్స్ అంటే తెలుసు కదా. మరి ఈ స్పీడ్ బ్రేకర్లు చేసే పని ఏంటి? మనం రోడ్డు మీద చాలా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు మన థ్రిల్కి, మన ఎంజాయ్మెంట్కి, మన స్పీడ్కి అడ్డంకి వేయడానికి స్పీడ్ బ్రేకర్లను పెడతారు. మరి అలాగే మన లైఫ్లో వచ్చే స్పీడ్ బ్రేకర్ల గురించి మాట్లాడుకుందామా కాసేపు? గెట్ ఇన్ టు మై ఛానల్ డాక్టర్ కవిత అజయ్. మరి మన జీవితంలో ఎదురయ్యే చిన్న పెద్ద అడ్డంకులు, ఆటంకాలు ఇవన్నీ కూడా స్పీడ్ బ్రేకర్ల లాంటివే. ఇవి మనల్ని కాస్త నెమ్మదింపజేసి మన ఆలోచనలని జాగ్రత్తగా స్పష్టంగా చూసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. ఒక సరికొత్త ఆపర్చునిటీని ఇస్తాయి. ఇంకా చెప్పాలి అంటే మనకి ఇంకొంత క్లారిటీ ఇస్తాయి. లైఫ్ గురించి, మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి లోతుగా పరిశీలన చేయడానికి అవకాశాన్ని ఇస్తాయి. మరి ఏంటా స్పీడ్ బ్రేకర్లు? మన జీవితంలో మనం ఎదుర్కొనే స్పీడ్ బ్రేకర్లు ఏమై ఉంటాయంటారు? ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఆఫ్ సడన్గా మనం ఎదుర్కొంటూ ఉంటాం. వాటిని అయ్యో ఈ ప్రాబ్లం వచ్చింది అని భయపడకుండా కాస్త స్థిమితంగా మనం ఆలోచిస్తే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాం. ఎలా ఎదుర్కోవాలి అన్న ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుంటాం అంటే ప్రాబ్లమ్ని అటాక్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాబ్లమ్ని అటాక్ చేయడం కాదు, సొల్యూషన్కి మార్గాలు వెతుక్కోవాలి. అయ్యో నాకే ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అని అనుకోవడం వల్ల లాభం ఉండదు కదా, అనవసరమైన స్ట్రెస్. సరే, మరి ఇంకా మనం ఎదుర్కొనే స్పీడ్ బ్రేకర్లు ఏమై ఉంటాయి? ఆరోగ్య సమస్యలు, హెల్త్ ఇష్యూస్. మరి ఆరోగ్యం విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనం ఎప్పుడైతే అనారోగ్య పాలవుతామో అప్పటిదాకా ఫుడ్ని బీభత్సవంగా ఎంజాయ్ చేసేస్తుంటారు. రైట్ ఫుడ్ తినడం అనేది చాలా అవసరం మనకి కదా. సో ఆరోగ్య సమస్యలు కూడా స్పీడ్ బ్రేకర్ లాంటిదే. అండ్ బంధువులు లేదా స్నేహితులతో కాన్ఫ్లిక్ట్స్ రావడం, విభేదాలు ఎదుర్కోవడం, తర్వాత ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు, కెరీర్ సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ అవర్ లైఫ్స్. అడ్డంకులు అనేటివి ఎదుర్కొనే మన సమస్యలు అనేటివి ఇన్ఎవిటబుల్, ఖచ్చితంగా వచ్చే తీరుతాయి. వాటిని మనం స్పీడ్ బ్రేకర్ లాగా అనుకొని స్థిమితంగా దాని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించినప్పుడు అది ప్రాబ్లం లాగా అనిపించదు మనకి. సమ్ టైమ్స్ మనకి లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎంతో యాక్టివ్గా, ఎంతో టాలెంటెడ్గా, ఎంతో స్కిల్డ్గా, నేర్పుగా ఆలోచన సమస్యలను ఎదుర్కొనే మనం కూడా సమ్ టైమ్స్ మనం కాన్ఫిడెన్స్ లో అయిపోతూ ఉంటుంది. అది ఎందుకు? మనం ఎదుర్కొనే సమస్యలు. మరి అలాంటి సమయంలోనే కదా మన కాన్ఫిడెన్స్ని ఇంకాస్త పెంచుకోవాల్సింది.